ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ అరెస్టుపై ఇండియా కూటమి బగ్గమంటోంది. కేజ్రీవాల్ అరెస్టుకు దారితీసిన పరిస్థితులేంటి? లోక్సభ ఎన్నికల వేళ అరెస్టు ప్రభావం ఎంత? తర్వాత ఏం జరగబోతోంది? కేజ్రీవాల్ వాట్ నెక్స్ట్? చర్చలో పాల్గొంటున్నారు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ విశ్లేషకులు జేడీ లక్ష్మీనారాయణ గారు. మరి కాసేపట్లో ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు కూడా జాయిన్ కాబోతున్నారు. రైట్ లక్ష్మీనారాయణ గారు, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి, జై భారత్. రైట్, నమస్తే సార్. సార్, ఏం జరగబోతుంది సార్? కేజ్రీవాల్ అరెస్ట్ అవుతారు అన్న చర్చ గత వారం 10 రోజులుగా ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ తర్వాత ఇంకా నెక్స్ట్ టార్గెట్ కేజ్రీవాల్ అన్న చర్చ కూడా జరిగింది. ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు సార్? కేజ్రీవాల్ గారికి అనేక సార్లు ఈడీ సమన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ సమన్స్ ను ఆయన అనేక కారణాల వల్ల నేను వాళ్ళ క్వశ్చనింగ్ కి నేను అటెండ్ అవ్వలేను అని వారు చెప్పడం జరిగింది. ఫైనల్ గా నిన్న వారిని అరెస్ట్ చేయడం జరిగింది. సో మామూలుగా అరెస్ట్ చేసిన వెంటనే 24 గంటల లోపల సంబంధిత కోర్టు ముందు వారిని ప్రవేశపెట్టడం, తర్వాత వారి దగ్గర ఉన్న ఏ ఆధారాలతో అరెస్ట్ చేశారు, ఆ తర్వాత అరెస్ట్ చేయడానికి కారణాలేంటి అని వాళ్ళు సబ్మిట్ చేస్తూ ఫర్దర్ ఇంట్రాగేషన్ కి వారి కస్టడీ కావాలా లేదా అన్నది ఈడీ అన్నది ఈరోజు కోర్టు ముందు వారి దగ్గరున్న పేపర్స్ ఇవి ప్రవేశపెట్టి, మొన్న ఎలాగైతే కవిత గారిని 10 రోజుల కస్టడీకి మాకు కావాలని అడిగారో అదేవిధంగా వీరిని కూడా అడిగే అవకాశం ఉంటుంది. సర్వసాధారణంగా అరెస్ట్ అయిన తర్వాత ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఆ అరెస్టును జస్టిఫై చేస్తూ ఫర్దర్ ఇంట్రాగేషన్, ఎందుకంటే అరెస్ట్ అన్నది సర్వసాధారణంగా పవర్స్ ఉన్నాయి కదా అని అరెస్ట్ చేయడం ఒకటి, ఆ తర్వాత అరెస్ట్ చేసిన వ్యక్తి నుంచి ఏ విధమైన సమాచారం రాబట్టాలి అన్నది, ఎందుకంటే కొన్ని విషయాలు ఎక్స్క్లూజివ్ నాలెడ్జ్ లో ఉంటాయి. ఆ ఎక్స్క్లూజివ్ నాలెడ్జ్ లో ఉన్న విషయాలను రాబట్టడానికి అరెస్ట్ తప్ప వేరే గత్యంతరం లేదని సాధారణంగా ఏజెన్సీస్ కోర్టు ముందు పెట్టడం జరుగుతుంది. వాళ్ళ దగ్గరున్న ఎవిడెన్స్ తర్వాత కారణాలు పరిశీలించిన తర్వాత కోర్టు ఒక నిర్ణయం తీసుకుంటుంది. వారిని ఫర్దర్ కస్టడీకి ఇవ్వడమా, లేకుంటే జ్యుడిషియల్ కస్టడీకి పంపడమా, లేకపోతే బెయిల్ ఇవ్వడమా అన్నది ఈ 3 విషయాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. మరి ఈ రోజు కోర్టులో వారిని ప్రవేశపెట్టిన తర్వాత ఏ విధమైన ఆర్గ్యుమెంట్స్ జరుగుతుందో అన్నది చూడాల్సిన అంశం. సార్, యాక్చువల్గా పిఎంఎల్ఏ కోర్టు ముందుకు నేడు వెళ్ళబోతున్నారు. కస్టడీకి ఈడీ కోరబోతుంది అంటున్నారు. అసలు ఈ పిఎంఎల్ఏ కోర్టుకు వెళ్ళడం వెనక కారణం ఏంటి? సాధారణంగా ఎలా ఉంటుందంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అంటాం. అంటే ఏదైనా ఒక కేసు అయిన తర్వాత ఆ క్రైమ్ చేయడం వల్ల వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో ఆ డబ్బుని వీళ్ళు లాండరింగ్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఇప్పుడు చెప్పడం ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అనేక మంది ప్రైవేట్ ప్లేయర్స్ కి వీళ్ళు లాభం చేకూరుస్తూ దానివల్ల ఒక 100 కోట్ల రూపాయలు ఈ పార్టీకి రావడం, ఈ పార్టీలో ఉన్న వ్యక్తులకు రావడం, ఆ తర్వాత గోవా ఎన్నికల్లో ఈ డబ్బును వినియోగించడం జరిగింది. ఈ వచ్చిన డబ్బును ఆ విధంగా మార్చే ప్రయత్నం చేశారన్నది ముఖ్యంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కింద వారి మీద ఉన్న అలిగేషన్. ఎప్పుడూ కూడా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టంకి ముందు ఒక సిబిఐ కేసో లేకుంటే పోలీస్ కేసో ఉంటుంది. ఈ కేసులో మీరు చూస్తుంటే సిబిఐ మొదట ఇన్వెస్టిగేషన్ చేసింది. యాక్చువల్గా ఐ థింక్ మొదట ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఏదైతే ఉందో ఢిల్లీ పోలీసులో వారు మొదలు పెట్టారు ఇందులో ఇన్వెస్టిగేషన్. ఆ తర్వాత ఈ కేసును సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సిబిఐ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్న తరుణంలో ఈడీ కూడా ప్యారలల్ గా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కింద కేసు బుక్ చేసి వాళ్ళు కూడా ప్యారలల్ ఇన్వెస్టిగేషన్ జరుపుతుంటారు. కాబట్టి ఇప్పుడు జరిగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు చేసిన అరెస్ట్. సో ఈ సందర్భంగా వాళ్ళ ముఖ్య భూమిక ఏముంటుందంటే ఏ విధంగా ఈ లిక్కర్ పాలసీలో జరిగిన కేసు ద్వారా వచ్చిన డబ్బును ఏ విధంగా వీళ్ళు లాండర్ చేశారు, ఏ విధంగా వీళ్ళు చేతులు మార్చే ప్రయత్నం చేశారు, ఈ విధమైన కరప్షన్ కేసులో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఆ కరప్షన్ కేసులో వచ్చిన డబ్బును వీళ్ళు ఏ విధంగా దాన్ని వైట్ మనీ, అంటే ఇది టెయింటెడ్ మనీ అంటారు దీన్ని, ఆర్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటారు. ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ని వీళ్ళు ఏ విధంగా లాండర్ చేశారన్నదే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ యొక్క ప్రధానమైన స్కోప్ అన్నమాట.
ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు. నాగేశ్వర గారు గుడ్ మార్నింగ్ సార్. రైట్, నాగేశ్వర గారు, కేజ్రీవాల్ అరెస్ట్ అనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అయింది. ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ. ఏం జరగబోతుంది, పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, అసలు కేజ్రీవాల్ అరెస్టుకు దారితీసిన పరిస్థితులపై మీ విశ్లేషణ ఏంటి? కేసు ఏంటి, దాని పరిస్థితులు ఏంటి, కోర్టు ఏం చెప్తుంది, అవన్నీ కోర్టులో చర్చ జరిగాక చూద్దాం. అవును, కానీ ఫండమెంటల్గా మనకు అర్థమవుతున్నది ఏంటి, ఇప్పుడు ఎన్నికల ముందు ఇద్దరు ప్రతిపక్ష ముఖ్యమంత్రులు జైల్లో ఉన్నారు. సో ఇంకెంతమంది వెళ్తారో తెలియదు. అసలు పిఎంఎల్ఏ కింద కన్విక్షన్ రేట్ వెరీ నెగ్లిజిబుల్, చాలా చాలా తక్కువ. అంటే ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్, అంటే నీవు ఈ ప్రక్రియలో ఉండడమే నీకు శిక్ష. సో ఇది ఒక మొదటి ట్రెండ్, అంటే కన్విక్షన్ రేటు చాలా తక్కువ. రెండు, ఎన్నికలకు ముందు అపోజిషన్ ముఖ్యమంత్రుల్ని అటాక్ చేయడము, దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అకౌంట్లనే ఫ్రీజ్ చేయడము. సో ఇది రెండవ అంశం. మూడవది, దేశంలో ఈ 10 ఏళ్లలో పెట్టిన పిఎంఎల్ఏ కేసుల్లో కానీ ఈడీసీబీఐ కేసుల్లో కానీ 95% ప్రతిపక్ష నాయకులపైనే. భారతదేశంలో ప్రతిపక్ష నాయకులలోనే అవినీతి పరులు ఉంటారు. బీజేపీలో అవినీతి పరులు ఉండరు, ఫలానా పార్టీలో అవినీతి పరులు ఉండరు అని భారత రాజకీయాలనైతే వర్గీకరించలేము. ఎందుకంటే కర్ణాటకలో యడ్యూరప్ప జైలుకి వెళ్ళడం చూసాం, బళ్ళారి మైనింగ్ స్కామ్ చూసాం, గాలి జనార్దన్ రెడ్డి వ్యవహారం చూసాం. వీళ్ళంతా బీజేపీ నేతలే కదా. అలాగే మీకు మధ్యప్రదేశ్లో వ్యాపం కుంభకోణం చూసాం. సో కర్ణాటకలోనే 40% కమిషన్ సర్కారా చూసాం. సో ఇవన్నీ అనుభవాలు మన కళ్ళ ముందు ఉన్నాయి. అందువల్ల భారతీయ జనతా పార్టీ మాత్రమే అవినీతికి అతీతము, ఇక మిగతా పార్టీలంతా అవినీతి పరులు అని ఎస్టాబ్లిష్ చేయడానికి ఏ పొలిటికల్ ఎంపరికల్ ఎవిడెన్స్ లేదు. మరి అలాంటప్పుడు 95% కేసులు ఎందుకు ప్రతిపక్ష నేతలపైనే ఉంటుంది, 90 to 95 కేసు. ఇక నాలుగవది, ఒకసారి కేసులున్న తర్వాత వారు బీజేపీలో చేర్చుకుంటారు, న్యాయంగా అయితే చేర్చుకోకూడదు. ఎందుకంటే మీ పోరాటమే అవినీతి పైన అయితే అవినీతి పరులను పార్టీ దగ్గరికి కూడా అనీయకూడదు. కానీ మనకు బెంగాల్లో శివేందు అధికారి చూసాం, అస్సాంలో హేమంత్ బిశ్వాస్ శర్మ చూసాం, నిన్న కాక మొన్న ఆదర్శ్ సొసైటీ కుంభకోణం, అశోక్ చౌహాన్ కార్గిల్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కార్గిల్ అమరవీరులకు కేటాయించాల్సిన ఇల్లు దారి మళ్లించాడు అపార్ట్మెంట్స్ అని విమర్శ. విచిత్రం ఏంటంటే ఆయన బీజేపీలో చేరే వారం రోజుల ముందు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఒక నోట్ ఇచ్చింది యూపీఏ 10 ఏళ్ల పాలన పైన. అందులో ఆదర్శ్ సొసైటీ, అశోక్ చౌహాన్ కుంభకోణం ఒక పేరా ప్రత్యేకంగా రాశారు. అది రాసిన వారం రోజుల్లో అశోక్ చౌహాన్ బీజేపీలో చేరాడు, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు, భారతీయ జనతా పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడు. సో ఇలా ఈ ఉదాహరణ మనం అనేక చోట్ల కనబడతారు, ఒక్క చోట కాదు, 5. నిన్నటిదాకా వీళ్ళు అవినీతి పరులు, ఈ పార్టీలు అవినీతి పార్టీలు అంటూ బీజేపీ విమర్శిస్తుంది. సడన్గా వాళ్ళపై ఎన్డీఏలో చేరుతారు. అది జనతాదళ్ సెక్యులర్ కర్ణాటకలో చూసాం. అంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో పరివారవాది, భ్రష్టాచార్ అంటూ ప్రధానమంత్రి నుంచి మొదలుకొని ప్రతి బీజేపీ నాయకుడు విమర్శించాడు. నిన్నటి వరకు తెలుగుదేశం పైన అదే విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు పైన కూడా ఈడీ కేసు ఉన్నట్టు స్కిల్ డెవలప్మెంట్ ఇష్యూలో. సో అందువల్ల ఇలా ప్రతి ఒక్కరి పైన విమర్శలు చేస్తారు. మరికొద్ది రోజుల తర్వాత వాళ్ళు ఎన్డీఏలో చేరుతారు. ఎన్డీఏలో చేరిన తర్వాత అవినీతి ప్రస్తావన కూడా ఉండదు, కుటుంబ పార్టీ ప్రస్తావన ఉండదు. చిలకలూరుపేటలో మోడీ ప్రసంగాన్ని మీరు చూడండి, ఎక్కడన్నా కుటుంబ పార్టీ అన్న ప్రస్తావన తీసాడా? ఆఖరికి అవినీతి అన్న ప్రస్తావన తీసాడా? 2014లో స్కామ్ ఆంధ్రప్రదేశ్ కావాలా, స్కీమ్ ఆంధ్రప్రదేశ్ కావాలా అని అడిగారు. 2019లో పోలవరంకు ఏటీఎం చేశారని చంద్రబాబు నాయుడు విమర్శించారు. అది 2014లో జగన్ ఉద్దేశించారు. 2024లో కట్ చేస్తే ఇద్దరు గురించి మాట్లాడలేదు. సో ఇలా తమకు ఎన్డీఏలో చేరితే వారు అవినీతికి అతీతులు అయిపోతారు, అవినీతి కడిగిపోతుందో. ఇది 5వది. 6వది, భారతీయ జనతా పార్టీలో చేరితే ఇక వారికి ఏదో ఏ కేసులు కూడా కదలవు. మీకు బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన బీజేపీ నేతలు శివేందు అధికారి నాయకత్వం ఎంతమంది ఉన్నారు. అస్సాంలో కాంగ్రెస్ నాయకుడిగా హేమంత్ బిశ్వాస్ శర్మ ఉన్నప్పుడు అవినీతి ఆరోపణలు ఏ స్థాయిలో ఉండే,
ఆయన మీద సిబిఐ కేసు కూడా ఉంది నాకు గుర్తుంది. ఉంది. సో ఆయన ఇవాళ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి. అశోక్ చౌహాన్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఇవాళ భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు. మన ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎంపీల పైన విమర్శలు చూసాం, తెలుగుదేశం ఎంపీల పైన. ఇలా ఒక్కటి కాదు, దేశవ్యాప్తంగా అవినీతి పరులు ఎవరైనా అవినీతి కేసులన్నీ ఉంటాయి, భారతీయ జనతా పార్టీలో చేరిపోతారు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అంటారు. కానీ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి పోయినంత వేగంగా చట్టం వాళ్ళ ఇళ్లలోకి పోదు, వాళ్ళ ఇళ్ళకి ఏమి కాదు. బీజేపీ ఇక 7 బీజేపీ ఎన్డీఏలో చేరకపోయినా, బీజేపీలో చేరకపోయినా పరోక్షంగానైనా బీజేపీ ప్రయోజనాలకు ఉపయోగపడుతున్నారనుకోండి, వాళ్ళ మీద కేసులు ఉండవు. ఒకవేళ ఉన్నా అవి నత్తనం కలుస్తాయి. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి, ఆయన మీద సిబిఐ ఈడీ కేసులు ఎన్ని ఉన్నాయి మనకు తెలియదు కాదు. మరి ఆ కేసుల్లో ఆయన నిర్దోషణ తేలాలి, లేదు దోషణ తేలాలి. 10 ఏళ్ల వరకు ఏదీ తేలదు. ఒక మనీష్ సిసోడియాకమో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి బెయిల్ రాదు, కేజ్రీవాల్కి బెయిల్ రాదు, జగన్మోహన్ రెడ్డి బెయిల్ 10 ఏళ్ల పాటు కొనసాగుతుంది. ఎక్కడన్నా 10 ఏళ్ల పాటు బెయిల్ కొనసాగడం మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా హేమంత్ సోరెన్కి వచ్చిన పరిస్థితి, అరవింద్ కేజ్రీవాల్కి వచ్చిన పరిస్థితి తనకు రాకుండా జాగ్రత్త పడ్డాడు కనుక ఆయన మీద ఆయనకు పోలేదు. లేకపోతే ఇప్పటికి ఆయన పరిస్థితి అదే వచ్చు. మరో జయలలితనో, మరో హేమంత్ సోరెనో, లేదా మరో అరవింద్ కేజ్రీవాల్ అయ్యేవారు. సో అందువల్ల ఏం కాలేదు. అసదుద్దీన్ ఓవైసీ కుటుంబం ఇంతవరకు నాకు తెలిసినంత వరకు ఎంఐఎం నేతల ఎవరిపైన, ఓవైసీ కుటుంబం పక్క పెట్టండి, ఎంఐఎం నేతలు ఎవరిపైన, ఎంఐఎంకు సన్నిహితంగా ఉండే ఏ వ్యాపారవేత్త పైన కనీసం ఒక్కటంటే ఒక్కటి కేంద్ర ప్రభుత్వ కేసులు. నేను ఇక్కడే కూర్చొని జీవీ నరసింహరావు అడిగాను, అడిగితే బహుశా వాళ్ళ దృష్టికి ఇంకేం రాలేదు కావచ్చు. సో అందువల్ల ఎందుకు రావు మరి అంటే భారతదేశంలో ఓవైసీ బ్రదర్స్ అత్యంత నిజాయితీ పరులైన రాజకీయ నాయకులని బీజేపీ చెప్పాలి. ఆ మాట చెప్తారా? అమిత్ షా రోజు వచ్చి విమర్శిస్తారు. పోనీ నేను అడిగేది పిఎంఎల్ఏ కేసులు కాదు, వాళ్ళు డబ్బు తీసుకోలే, వాళ్ళని తీవ్రవాదులతో సంబంధం ఉందని ఎన్ని రకాలు మాట్లాడతారు వాళ్ళ గురించి. స్లీపర్ సెల్స్ హై, హైదరాబాద్ మే ఆటంకవాద్ హై, రోహింగ్యా హై, ఏ ఓ హై అంటున్నారు. కానీ ఓవైసీ బ్రదర్ పైన ఎన్ఐఏ కేసులు ఉన్నాయా, సిబిఐ కేసులు ఉన్నాయా? ఏ కేసులు ఉండవు. మీరు 0 కేసెస్ అంటే మరి మీరు చెప్పండి ఓపెన్గా. అమిత్ షా టెల్ భారతదేశంలో ద మోస్ట్ ఆనెస్ట్ పొలిటికల్ పార్టీ మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్, భారతదేశంలో అత్యంత నిజాయితీ పరులైన రాజకీయ నాయకులు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ చెప్పమనండి. అదన్నీ వాళ్ళు కదా, ఏదో ఒకటి చెప్పాలి కదా. కేసులు ఇవ్వండి అంటే ఇప్పుడు మీకు 7-8 ఉదాహరణలు చెప్పాను. ఇంత క్లియర్ ప్యాటర్న్ ఉన్నప్పుడు ఇక కేజ్రీవాల్ పైన పిఎంఎల్ఏ కేసు, ఢిల్లీ లిక్కర్ స్కాము, అలా మనీ ట్రైల్ ఉందా లేదా, డబ్బు ముట్టిందా లేదా, అసలు ఆ మద్యం విధానమే ఇప్పుడు స్క్రాప్ అయింది కదా, అలా తిన్నదా లేదా నేను చెప్పలేను. అది నేను ఐఎమ్ నాట్ ప్రైవేట్ టు ఎనీ ఇన్వెస్టిగేటింగ్ నైదర్ ఐఎమ్ ప్రైవేట్ టు జ్యుడిషియల్. నాగేశ్వర్ గారు, ఇప్పుడు లోక్సభ ఎన్నికల వేళ ఈ అరెస్ట్ ప్రభావం ఎంత ఉంటుంది? వాస్తవంగా మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఢిల్లీలో 7 లోక్సభ సీట్లు బీజేపీ, అవును. అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ బీజేపీని ఓడించగలుగుతాడు, కానీ లోక్సభ ఎన్నికల్లో ఓడించలేడు. లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీ గెలుస్తుంది. కేజ్రీవాల్ 3వ స్థానం 2019లో కూడా 5 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లు ఉంటే 2 నియోజకవర్గాల్లో మాత్రమే కేజ్రీవాల్ సెకండ్ ప్లేస్, 2వ ప్లేస్లో ఉంది. అయితే వీళ్ళు ఇప్పుడు ఇద్దరూ కలిసే వరకు తమ 7 సీట్లకు ఎక్కడ ఎసరు వస్తుందో అనే ఆందోళన బీజేపీలో మొదలైంది. సో ఇది నిజంగానే వీళ్ళిద్దరు కలిస్తే వాళ్ళ మధ్య ఉన్న పొలిటికల్ కెమిస్ట్రీ సరిగా ఉండదు. కాంగ్రెస్ అసలు ఆప్ పైన మొదలు విమర్శ చేసింది కాంగ్రెసే. నాకు గుర్తున్నంత వరకు కేసు కూడా పెట్టినట్టున్నారు. సో ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కేజ్రీవాల్ అరెస్ట్ను ఢిల్లీ కాంగ్రెస్ నాయకులే వ్యతిరేకించారు, జాతీయ కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తారు. సో అందువల్ల ఢిల్లీలో కాంగ్రెస్ ఆప్కు పడదు, ఎందుకంటే ఆ కాంగ్రెస్ ఓడించి ఆప్ గెలిచింది. కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఇద్దరు కలుస్తున్నారు ఇండియా కూటమిలో భాగంగా. అందువల్ల తమ 7 సీట్లకు ఎక్కడ ప్రమాదం వస్తుందో అన్నది ఒక ఆందోళన. కానీ వాస్తవంగా కేజ్రీవాల్ పైన అటాక్ చేయడం 7 సీట్లే కాదు, మీకు దాని వెనకాలన్న ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉంది. ఎందుకంటే మిగతా నాయకులు ఎవరైనా, ఇప్పుడు మీకు స్టాలిన్ ఒక ప్రాంతీయ నాయకుడు, మమతా బెనర్జీ ఒక ప్రాంతీయ నాయకుడు, ఇలా వివిధ దేశం మొత్తం మీద కాంగ్రెస్ మినహా మిగతా ఏ పార్టీ నుంచి జాతీయ స్థాయిలో రిమోట్లైనా మోడీ కానీ ఆయన వారసుని కానీ ఎదుర్కోగలిగే నాయకుడు మనకు సమీపంగా కనబడడం లేదు. గమనించండి, ఒక్క అరవింద్ కేజ్రీవాలే
జాతీయ స్థాయిలో ఈరోజు కాకపోయినా ఓ 10 ఏళ్ళకో 5 ఏళ్ళకో 15 ఏళ్ళకో ఈ మేబీ ఏ కంటెండర్. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఢిల్లీ నుంచి మొదలై పంజాబ్ ఎక్స్పాండ్ అయ్యాడు, గుజరాత్లో 11% ఓటింగ్ వచ్చింది, గోవాలో కూడా ఓటింగ్ వచ్చింది, దేశమంతటా పోటీ చేస్తానంటున్నాడు. అందువల్ల ఈ మేబీ ఏ పాసిబుల్ కంటెండర్ ఫర్ భారతీయ జనతా పార్టీ. 2, మీకు బీజేపీని ఎదుర్కొనే పార్టీలన్నీ కూడా హిందీ హాట్ ల్యాండ్లు ఎదుర్కోలేవు. కాంగ్రెస్ పార్టీ కూడా హిందీ హాట్ ల్యాండ్లు సౌత్ ఇండియాలో ఎదుర్కొంటుంది. కానీ కేజ్రీవాల్ హిందీ హాట్ ల్యాండ్లో బీజేపీకి ఛాలెంజర్గా ఉన్నాడు. ఇది రెండో సమస్య కేజ్రీవాల్తో. మూడో సమస్య ఏంటంటే కాంగ్రెస్ దెబ్బతిన్న చోటల్లా సాధారణంగా బీజేపీ కానీ దాని మిత్రపక్షాలు కానీ లబ్ధి పొందుతాయి. ఢిల్లీలో కాంగ్రెస్ దెబ్బతిన్నది, బీజేపీ లబ్ధి పొందలే, కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యాడు. పంజాబ్ లో కాంగ్రెస్ దెబ్బతిన్నది, ఆప్ రాలేదు, సారీ బీజేపీ రాలేదు, దాని మిత్రపక్షం అకాలీదళ్ రాలే, ఆప్ వచ్చింది. అండ్ గుజరాత్ లో కాంగ్రెస్ బీజేపీని ఎదుర్కోలేకపోయింది, ఆప్ ఎమర్జ్ అయింది. గోవాలో కాంగ్రెస్ ఎదుర్కోలేకపోయింది, ఆప్ కొంత మొదలు పెట్టింది. అందువల్ల దేశంలో మిగతా ఏ పార్టీ కూడా బీజేపీని కాంగ్రెస్ పార్టీ బలహీనపడ్డ చోట బీజేపీ వచ్చింది, మిత్రపక్షాలు వచ్చాయి. త్రిపురలో బీజేపీ వచ్చింది, కాంగ్రెస్ దెబ్బతింటే. బెంగాల్లో కాంగ్రెస్ దెబ్బతింటే బీజేపీ వచ్చింది, లేదా బీజేపీ మిత్రపక్షం. ఒరిస్సాలో కాంగ్రెస్ దెబ్బతింటే బిజు జనతాదళ్ వచ్చింది, తెలంగాణలో కాంగ్రెస్ దెబ్బతింటే బీఆర్ఎస్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ దెబ్బతింటే టీడీపీ వైసీపీ వచ్చింది. దేశమంతటా తీయండి, కాంగ్రెస్ దెబ్బతిన్న చోట బీజేపీ అని వస్తుంది, లేదా బీజేపీకి మిత్రపక్షం కాగలిగే పార్టీ అని వస్తుంది. కానీ ఆ పెరిగిన చోటల్లో ఎక్కడా కూడా కాంగ్రెస్ దెబ్బతిన్న తర్వాత బీజేపీకి రాలే, అది ఆప్కి వచ్చింది. ఆ బీజేపీ వ్యతిరేక శిబిరంలో ఉంది. అందువల్ల ఆ భవిష్యత్తులో తాము కాంగ్రెస్ ను దెబ్బతీసినా ఆ ప్రయోజనం తమకు కానీ తమ మిత్రపక్షాలకు కానీ రాకుండా అరవింద్ కేజ్రీవాల్ అడ్డుపడుతున్నాడని క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇక 4వది, బీజేపీ యొక్క ఐడియాలజికల్ కోర్ ఎజెండా ఏంటి? మీరు హిందుత్వ కోర్ ఎజెండా. మిగతా పార్టీలందరినీ కోనా లౌకికవాదులని, యాంటీ హిందూ అని బీజేపీ విమర్శించగలుగుతుంది. ఆ అవకాశాలు కూడా ఆ పార్టీలు ఇస్తుంటాయి. ఇప్పుడు డిఎంకే సనాతన ధర్మం పైన వివాదాస్పదంగా మాట్లాడడం కావచ్చు, లేదా ఉదయనిధి స్టాలిన్ నిన్న కాకమన్నా రాహుల్ గాంధీ ఏదో మాట్లాడారని చెప్పి మోడీ కంచి కామాక్షి మధుర మీనాక్షి అని శక్తి ప్రస్తావన తీయడం కావచ్చు. సో ఇలా ప్రతి చోట మీకు కేరళలో శబరిమల తీర్పును ఉపయోగించుకోవడం కావచ్చు. కానీ కేజ్రీవాల్కి వచ్చే వరకు యాంటీ హిందూ అనలేదు, ఎందుకంటే ఈజ్ మోర్ హిందూ దెన్ ఎనీబడి. ఎందుకంటే నేను హనుమంతుడు భక్తుడు అంటాడు, అయోధ్యకు ఉచితంగా తీసుకెళ్తానంటాడు. మిగతా ఏ విపక్ష పార్టీ కన్నా చాలా జాగ్రత్తగా బీజేపీని హిందుత్వ పిచ్ పైన ఎదుర్కోదు. సో అందువల్ల చాలా జాగ్రత్తగా హిందుత్వాను అవాయిడ్ చేస్తారు. సో ఇది బీజేపీకి ఇబ్బంది అవుతుంది. అంటే వెంటనే వాడిని అటాక్ చేయాలంటే యాంటీ హిందూ అంటే వాడు ఆటోమేటిక్గా మెజారిటీ ప్రజలు వ్యతిరేకమవుతారు. తర్వాత మైనారిటీ అపీజ్మెంట్ కూడా చేయడం లేదు. ఈవెన్ ఢిల్లీ అల్లర్లు జరుగుతాయి కూడా ఎక్కడ అల్లర్ల వల్ల బాధితులైన మైనారిటీల పక్షాన్ని నిలబడలే, ఎందుకంటే ఈ మెజారిటీ ఓట్లు పోతాయని. అంటే బీజేపీ కోరుకుంటున్న హిందూ మెజారిటీ కన్సాలిడేషన్లోనే ప్రధాన ప్రత్యర్థి అవుతున్నాడు. ఎందుకంటే వెనకాలన్న సెక్షన్స్ కూడా హిందూ మెజారిటీ సెక్షన్స్. ఇక 5వది, భారతీయ జనతా పార్టీకి ఉన్న మరో ముఖ్యమైన ఆర్గ్యుమెంట్ ఏంటి? అవినీతి, యాంటీ కరప్షన్ ప్లాన్. మీకు దేశమంతటా తిరిగి అవినీతిలో కూరుకుపోయారు అంటాడు. నిన్న కాకమన్నా తెలంగాణకు వచ్చినప్పుడు అదే జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్లో దాన్ని అవాయిడ్ చేశాడు, ఎందుకంటే ఇద్దరు అవసరం కనుక. కానీ తెలంగాణకు వచ్చిన అదే మాట్లాడారు కదా. సో కేజ్రీవాల్కి వచ్చే సమస్య ఏంటంటే ఆయన యాంటీ కరప్షన్ పొలిటికల్ ప్లాన్ నుంచే పుట్టాడు. సో ఆయన సాంప్రదాయ రాజకీయ పార్టీగా రాలే. అదంటే ఇప్పుడు అవినీతి కేసులో అరెస్ట్ అయిన అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు మనకు పత్రికలు వస్తున్నాయి కదా. సో అందువల్ల ఇండియా అగెనెస్ట్ కరప్షన్ నుంచి బీజేపీ లాభపడితే ఆ ఇండియా అగెనెస్ట్ కరప్షన్ లో పుట్టిన పార్టీ ఆప్. సో ఒక రకంగా సోర్స్ ఒకటే, ఒక్కడి నుంచే వాళ్ళు బలపడ్డారు, వీళ్ళు పుట్టారు. సో అందువల్ల ఇండియా అగెనెస్ట్ కరప్షన్ అవినీతి అనే అంశం పైన కేజ్రీవాల్ ను ఎదుర్కోవడం ఛాలెంజ్ అవుతుంది. అందువల్ల ఆయన పైన అవినీతి కేసు ఎస్టాబ్లిష్ చేయడం అనేది బీజేపీ యాంటీ కరప్షన్ పొలిటికల్ ప్లాన్ కు అర్జెంట్ గా అవసరం వచ్చింది. ఇక 6వది మీకు పరివారవాది. సో బీజేపీ ప్రధానంగా అటాక్ చేసేది పరివారవాది. సో పరివారవాదానికి కూడా ఆయన ప్రతీక కాదు. మీరు కాంగ్రెస్ను విమర్శించవచ్చు, ప్రాంతీయ పార్టీలను విమర్శించవచ్చు, కానీ
అరవింద్ కేజ్రీవాల్ కుటుంబం ఎవరు వాళ్ళు లేరు. తర్వాత మీకు సౌత్ ఇండియాలో చూడండి, నార్త్ అండ్ వెస్ట్ లో బీజేపీ హిందుత్వ చెప్తుంది, సౌత్ కి వచ్చే వరకు హిందుత్వ అనేదే సరిపోదు గనక ఇక్కడ సుపరిపాలన, గుడ్ గవర్నెన్స్, ఆర్థిక అభివృద్ధి చెప్తుంది. ఈ రెండింటిని కూడా ఢిల్లీలో వచ్చలేరు. ఇప్పుడు ఎందుకంటే గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అని ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం చేశారు, ఢిల్లీలో గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే అని ఎక్కడ బీజేపీ ప్రచారం చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఢిల్లీ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అని వెళ్తున్నారు. సో అందువల్ల ఎడ్యుకేషన్, హెల్త్ లో ఢిల్లీలో సాధించినటువంటి విజయాలకు కావచ్చు, లేదు ఢిల్లీలో బీజేపీ సుపరిపాలన అనే అంశం పైన వెళ్తే జనం యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే బీజేపీని అక్కడ జనం ఓడించారు ఢిల్లీలోనే. సో అందువల్ల గుడ్ గవర్నెన్స్ అనే తమ ఎలక్టోరల్ ప్లాన్ కు కూడా కేజ్రీవాల్ ఛాలెంజర్ అవుతున్నాయి. సో అందువల్ల పబ్లిక్ పర్సెప్షన్ లో ఢిల్లీ ఈజ్ మచ్ బెటర్ దెన్ అదర్స్ అనేటువంటి అభిప్రాయం ఉంది. తర్వాత బీజేపీ నెక్స్ట్ పొలిటికల్ ఎజెండా లాభార్థి పాలిటిక్స్, పథకాలు. ఇప్పుడు మోడీ దేశమంతటా ఆ పథకాలు కూడా కేజ్రీవాల్ మళ్ళీ ఉన్నాడు, మంచి నీళ్లు చౌకగా ఇవ్వడము, అలాగే వైద్యం, చౌక విద్యుత్తు, ఇవన్నీ కూడా. సో అందువల్ల ఏ లాభార్థి పాలిటిక్స్ అక్కడ పనిచేయడం లేదు. సో ఇలా మీరు ఒక్కొక్క డైమెన్షన్ తీయండి. భారతీయ జనతా పార్టీకి ఉండే కోర్ కాన్స్టిట్యున్సీ చూడండి, మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్, అప్పర్ కాస్ట్, ఈ మధ్య డౌన్ ట్రాడన్ కూడా బీజేపీ అట్రాక్ట్ చేయగలుగుతుంది. ఇవే సెక్షన్ ఆప్ వెనకాల ఉన్నారు. మీరు ఆప్ వెనకాల ఉన్నా కూడా సోషల్ మీడియాలో బీజేపీ పాపులర్, ఆప్ పాపులర్, మోడీ పాపులర్, కేజ్రీవాల్ పాపులర్, ప్రవాస భారతీయుల్లో మోడీ పాపులర్, కేజ్రీవాల్ పాపులర్. సో మీరు ఈ మిడిల్ క్లాస్ లో మోడీ పాపులర్, కేజ్రీవాల్ పాపులర్, యాంటీ కాంగ్రెస్ గా ఉంటూ క్లీన్ పాలిటిక్స్ కావాలి, కాంగ్రెస్ దేశాల్లో రాజకీయాలు భ్రష్టు పెట్టిందనే భావన ఉన్న వాళ్ళందరికీ ఇవాళ మోడీ వైపు వెళ్తున్నారు. ఇక్కడ కేజ్రీవాల్ కూడా అదే కాన్సెప్ట్. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే మోడీ వచ్చాక బీజేపీ సిద్ధాంతం కన్నా మోడీత్వాన్ని ప్రవేశపెట్టింది. అంటే ఒక పార్టీ నాయకుడు, ఆ నాయకుడి చుట్టూ ఉండే గ్లామర్. సో మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అంటే మోడీ ప్రివేల్ అవుతున్నాడు, మోడీ వర్సెస్ ప్రాంతీయ నేతలు అంటే ఆ రాష్ట్రానికే పరిమితం. మోడీకి మమతా బెనర్జీ బెంగాల్ దాటితే ఛాలెంజర్ కాదు, మోడీకి స్టాలిన్ తమిళనాడు దాటితే ఛాలెంజర్ కాదు. కేజ్రీవాల్ కి వచ్చే వరకు మోడీ వర్సెస్ కేజ్రీవాల్ నేషన్ వైడ్ మ్యాచ్ ఉండే అవకాశం ఉంది. ఆ మ్యాచ్ లో ఎవరు గెలుతారు తర్వాత సంగతి. ఇన్ని కారణాలు ఉన్నాయి కేజ్రీవాల్ ప్రత్యేకంగా టార్గెట్ చేస్తానికి. రైట్, మనం చూసాం రాజకీయ కారణాలు దారితీసిన పరిస్థితులపై నాగేశ్వర్ గారు ఏం మాట్లాడారు. ఇప్పుడు అటు కేసు పరంగా ఏం జరగబోతుంది? 9 సార్లు సమన్లు జారీ చేశాము, సీఎం రెస్పాండ్ అవ్వలేదు, పక్కా ఆధారాలతోనే అదుపులోకి తీసుకుంటున్నామని అటు ఈడీ ఒకవైపు చెప్తోంది. నిన్న ఢిల్లీ హైకోర్టుకు కేజ్రీవాల్ ఆయన వెళ్ళిన తర్వాత అరెస్ట్ చేయకుండా అడ్డుకోవాలని మేము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని చెప్పడం, నిన్న అర్ధరాత్రి సుప్రీంకోర్టు ధర్మాసనానికి సంబంధించి అటు కేజ్రీవాల్ న్యాయవాదులు అప్రోచ్ అవటం, ఈరోజు దాన్ని విచారిస్తామనటం. అంటే న్యాయపరంగా ఇప్పుడు ఏం జరగబోతోంది? కేసుకు సంబంధించి రాజకీయ కారణాలు ఉన్నాయి కాబట్టి అసలు అవినీతి జరగలేదని ఒక కన్క్లూజన్కి వచ్చేస్తామా? లక్ష్మీనారాయణ గారు, ఇందాక ఈ పిఎంఎల్ఏ కోర్టుకి ఎందుకు వెళ్తారు, దానికి ప్రొసీజర్ ఏంటనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే రాజకీయ కారణాలు ఏమై ఉండొచ్చు అన్న దాన్ని నాగేశ్వర్ గారు సవివరంగా వివరించారు. అంటే ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది అత్యంత కీలకమైనది. ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఈరోజు అటు కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు అప్రోచ్ అయిన నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది అనేది ఒకటైతే, అంటే ఒక రాజకీయ కారణాలకే పరిమితం అవుదామా, అసలు అవినీతి ఏది జరగలేదని ఒక కన్క్లూజన్కి రావచ్చా? సాధారణంగా హైకోర్టులోను సుప్రీంకోర్టులోను ఈ రాజకీయ కారణాలు పెద్ద పరివ్యూలోకి రాకపోవచ్చు. జనరల్ గా ఏముంటుందంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కి వాళ్ళ దగ్గర ఉన్న విషయాలను ఇన్వెస్టిగేట్ చేయడానికి కోర్టులు సహకరించాలి అన్నది సర్వసాధారణంగా మన ఇన్వెస్టిగేషన్ లో కానీ కోర్టుల మధ్య ఉన్న భూమిక. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళు ఇది టోటల్ గా పొలిటికల్ ప్రాసెస్ లో జరిగింది అని వాళ్ళు వాదించవచ్చు, కానీ అల్టిమేట్ గా ఏమవుతుందంటే కోర్టులలో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కి సఫిషియంట్ టైము, సఫిషియంట్ ఇది మనం అలౌ చేయాలన్నది యూజువల్ గా కోర్ట్స్ భూమిక. సో ఆ విధంగా మీరు చూసుకుంటే కోర్టులో, సుప్రీంకోర్టులో పెద్ద రిలీఫ్ వస్తుందని నేను అనుకోను. యాక్చువల్గా ఆయన ఈ హాస్ టు అండర్గో త్రూ దిస్ ప్రాసెస్ అని అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఏదైతే కస్టడీ అడుగుతారో దాని మీద కస్టడీ వద్దు అని ఆర్గ్యూ చేయొచ్చు, కానీ అసలు కేసే మా మీద లేదు అన్న వాదనలు మామూలుగా హైకోర్టు, సుప్రీంకోర్టులో అవి పెద్దగా యాక్సెప్ట్ చేయకపోవచ్చు ఇంతవరకు జరిగిన కేసెస్ మీరు తీసుకుంటే.
సో ఈ హాస్ టు అటెండ్ లక్ష్మీనారాయణ గారు టీవీ ఆడియో వస్తుంది సార్, పెట్టుకుని దయచేసి కొద్దిగా కోర్టులో వాదించాల్సి వస్తుంది. మ్యూట్ చేస్తారా? సార్ మాట్లాడండి సార్. సో దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సాధారణంగా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయడానికి కోర్టులు జనరల్ గా ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లో పెద్దగా ఇంటర్ఫియర్ అవ్వవు. వాళ్ళు సాధారణంగా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కి కావలసినంత అవకాశం ఇవ్వాలి అన్నది డ్యూరింగ్ చాలా జడ్జిమెంట్స్ లో కూడా ఉన్నది. బ్లేటెంట్ గా ఎక్కడైనా ఉంటే అప్పుడు దాన్ని నిరోధిస్తారు గాని జనరల్ గా ఇనీషియల్ అరెస్టు, ఆ తర్వాత వాళ్ళు కోరే కస్టడీ, దీంట్లో పెద్దగా కోర్ట్స్ ఇంటర్ఫియర్ చేసుకున్నట్టు ఎక్కడ మనం చూడలేదు. సో ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఏ విధమైన భూమిక తీసుకుంటుందో అన్నది ప్రధానంగా చూడాల్సిన అంశం. అయినా కూడా ఈ రోజు వారు కోర్టులో హాజరై వారి అరెస్ట్ ఏ విధంగా ఇల్లీగల్ అని, ఆ తర్వాత ఫర్దర్ కస్టడీకి ఇవ్వకూడదు అని వాళ్ళ వాదనలు వినిపిస్తారు. ఆ సందర్భంగా కోర్టులో ఏ విధమైన భూమిక వాళ్ళు తీసుకుంటుందో అన్నది చూడాల్సిన అంశం. సార్ రెండోది, అరెస్ట్ అయినా కూడా జైలు నుంచే సీఎం కేజ్రీవాల్ విధులు నిర్వర్తిస్తారు, జైల్లో ఉన్న అరెస్ట్ అయిన ఆయనే సీఎం అని ఆప్ నేతలు అంటున్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్? జైలు నుంచి ఒకవేళ ఆయన అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే అక్కడి నుంచి విధులు నిర్వర్తించడం సాధ్యమేనా? లక్ష్మీనారాయణ గారు. జనరల్ గా ఏమవుతుందంటే అండి, వీరు సాధారణంగా అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు అక్కడ సీఎం విధి విధానాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎవరికో ఆపద్ధర్మంగా ఎవరికో అప్పగించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ అన్నది కంటిన్యూస్ గా ఉంటుంది కాబట్టి ఎవరో ఒకరికి కేర్ టేకర్ సీఎం గా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకుంటాను. సో ఆ విధంగా ఈ రోజు జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ పిఎంఎల్ఏ కోర్టులో ఈ రోజు వారి వాదనలు విన్న తర్వాత కోర్టు వీరిని కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదు అని వెంటనే బెయిల్ అప్లికేషన్ కూడా కేజ్రీవాల్ గారు మూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈడీ కస్టడీ అన్నది వాళ్ళు వద్దు అంటారో ఆ సమయంలో వెంటనే వీరు బెయిల్ అప్లికేషన్ మూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే ఇక్కడ కస్టడీ పిటిషన్ ను ఫర్ ఎగ్జాంపుల్ పిఎంఎల్ఏ కోర్టు రద్దు చేస్తే వెంటనే వాళ్ళు హైకోర్టు వెళ్లడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో కీలక పరిణామాలు ఈ రోజు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజు పిఎంఎల్ఏ కోర్టులో ఏం జరుగుతుంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ జడ్జి గారు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారన్న దాని మీద ఉభయ పక్షాలు, అంటే ఈడీ కావచ్చు లేకుంటే కేజ్రీవాల్ గారు కావచ్చు, వారు ముందుకు ఎలా వెళ్లాలి అన్న దాని మీద వ్యూహరచనలు వాళ్ళు చేసుకుంటారు. సార్ మీ అంచనా ఏంటి సార్? ఈ పిఎంఎల్ఏ కోర్టు ముందుకు వెళ్తున్నారు, ఈడీ కస్టడీకి విన్నవిస్తుంది కాబట్టి కస్టడీకి ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఎలాంటి కేసుల్లో? లక్ష్మీనారాయణ గారు నేను మాట్లాడచ్చు. ఈడీ యాక్చువల్ గా ఏమవుతుందంటే ప్రతి కేసులో కూడా అరెస్ట్ జస్టిఫై చేసుకోవడానికి జస్టిఫికేషన్, వాళ్ళ అరెస్ట్ ఏ విధంగా చేశాము అన్న దాన్ని వారు అక్కడ వివరిస్తారు. ఆ తర్వాత అరెస్ట్ అయిన తర్వాత మాకు కస్టడీ కావాలి అని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కవిత గారి కేసు తీసుకున్నా కూడా వారిని అరెస్ట్ చేసిన తర్వాత మాకు 10 రోజుల ఈడీ కస్టడీ తీసుకోవాలి అని అడిగారు. 10 రోజుల ఈడీ కస్టడీ అంటే కోర్టు 7 రోజుల కస్టడీ అలౌ చేసింది. ఇప్పుడు ముఖ్యంగా కేజ్రీవాల్ గారి కేసు సందర్భంలో వారు ఏమంటారంటే, కవిత గారిని అరెస్ట్ చేశాం, వారు కస్టడీలో ఉన్నారు కాబట్టి వారి ఇద్దరిని కూడా మేము ఫేస్ టు ఫేస్ పెట్టి అనేక విషయాలు మేము రాబట్టాలి అన్నది సాధారణంగా ఈడీ చేయబోతున్న వాదన కోర్టులో అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ కవిత గారిని అరెస్ట్ చేయడం వల్ల వారికి వారి దగ్గరున్న సమాచారాన్ని వీరికి అడిగి వీరి దగ్గర నుంచి కూడా సమాచారం రాబట్టాలి అన్న విషయం మీద కూడా ఈ హలో ఈ విధంగా కస్టడీ పిటిషన్ లో ఆల్రెడీ కవిత గారు అరెస్ట్ లో ఉన్నారు కాబట్టి వారిని కేజ్రీవాల్ గారిని కలిపి మేము విచారించాలి అన్నది కూడా ఈడీ కేసులో ముఖ్యంగా ఈడీ కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వాదించే అవకాశం ఉంటుంది. సో సర్వసాధారణంగా అనుభవం బట్టి చూస్తే ఈ రోజు
ఏ విధమైన వాదనలు ఇరువైపుల నుంచి ఉంటాయన్న దాని మీద పిఎంఎల్ఏ కోర్టు జడ్జి ఏం నిర్ణయిస్తారు. సాధారణంగా అనుభవం బట్టి చూస్తే ఈ కేసులో పెద్దగా ఇంటర్ఫియరెన్స్ కోర్టు చేయదు అని అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ముందు చూసినా మనీష్ సిసోదియా చూసినా, తర్వాత సంజయ్ సింగ్ గారిది చూసినా, ఆ తర్వాత కవిత గారి ఇష్యూ చూసినా కూడా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కు జనరల్ గా కోర్టులు ఈ స్టేజ్ లో వాళ్ల యొక్క రైట్ ఏదైతే ఉందో ఇన్వెస్టిగేషన్ చేసే రైట్ ను అడ్డుకునే విధంగా పెద్దగా ఆర్డర్స్ ఉండవు అని నేను అనుకుంటానండి. సార్ రైట్. నాగేశ్వర్ గారు ఇందాక చాలా రాజకీయ కారణాలు చెప్పారు. ఇప్పుడు జైలు నుంచి సీఎం కేజ్రీవాల్ విధులు నిర్వర్తిస్తారని ఆప్నాతలు చెప్తున్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్? అంటే రాజ్యాంగ రీత్యా అడ్డంకి లేదు అని నా నాయకురాలు మంత్రి అతీష్ అన్నారు. అవును, అందుకే అనుమానం వచ్చింది. కాన్స్టిట్యూషనల్ గా బార్ లేదు. అంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కేసును అటు లీగల్ గా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. నిన్న రాత్రి అనుకుంటాను సుప్రీంకోర్టు రిజిస్టర్ ఇంటికి వెళ్ళారు లాయర్లు. సో అందువల్ల జ్యుడిషియల్ గా లీగల్ గా ఎదుర్కొంటారు. కానీ ఇలాంటి కేసుల్లో లీగల్ గా ఎంత రెమెడీ దొరుకుతుంది అనేది అనుమానాస్పదమే. ఎందుకంటే సాధారణంగా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ చేసే పనిలో కోర్టులో అనుచిత జోక్యం చేసుకోవు. ఎందుకంటే కోర్టులు వ్యవస్థలో భాగము, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలు కూడా వ్యవస్థలో భాగము. ఒక రాజకీయ పార్టీ ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ పట్ల ఇది బీజేపీ రాజకీయ ఆయుధము, ఇది బీజేపీ బ్రాంచ్ ఆఫీసు అని విమర్శించవచ్చు. సిబిఐని గతంలో బీజేపీ కూడా కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనొచ్చు. సుప్రీంకోర్టే సిబిఐని కేజ్డ్ ప్యారెట్, చిలుక పంజరంలో చిలుక అనొచ్చు. ఈ విమర్శలు ఏదున్నా వాటికి అసహ్యం ప్రతిపత్తి ఉందా, రాజకీయంగా ఉందా అంటే పొలిటికల్ డొమైన్లో పబ్లిక్ డొమైన్లో మనకు కనబడుతున్న అంశాల ఆధారంగా జ్యుడిషియల్ మైండ్ ఆలోచించలేదు. జ్యుడిషియల్ మైండ్ రాజ్యాంగము, చట్టము, దాని పరిధి లోపలే ఉంటుంది తప్ప పొలిటికల్ క్వశ్చన్స్ను జ్యుడిషియల్ మైండ్ ఎంటర్టైన్ చేయలేదు. అలా చేస్తే రోజు పేపర్లో చూసి జడ్జిమెంట్లు ఇవ్వలేరు కదా. సో అందువల్ల బహుశా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఆ లీగల్ బ్యాటిల్లో ఎంత రిలీఫ్ దొరుకుతుంది కేజ్రీవాల్కి అనేది ప్రశ్నార్థకమే. ఎందుకంటే మనీష్ సిసోడియాకు రిలీఫ్ దొరకలేదు కదా. సో ఆయన ఉప ముఖ్యమంత్రి అయినా కూడా దొరకలేదు. రిలీఫ్ దొరికే అవకాశాలు చాలా తక్కువ, రిలీఫ్ దొరికే అవకాశాలు చాలా చాలా పరిమితం. సో అందువల్ల ఏంటి నెక్స్ట్ అదే లీగల్ బ్యాటిల్లో రిలీఫ్ దొరకదు కనుక దీన్ని పొలిటికల్ బ్యాటిల్ ఇంటెన్సిఫై చేయాలి. పొలిటికల్ బ్యాటిల్ ఇంటెన్సిఫై చేసే క్రమంలో ఇది రాజకీయ కారణాలతో పెట్టిన కేసు. అందువల్ల రాజకీయ కారణాలతో పెట్టిన కేసులు మేము ఎందుకు ఈల్డ్ అవుతాం? అందువల్ల రాజ్యాంగ రీత్యా అడ్డంకి ఉంటే తప్ప కేజ్రీవాల్ మేము తిహార్ జైలు నుంచే పాలన చేస్తామని కూడా పేర్కొన్నారు. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇప్పటికైనా అరవింద్ కేజ్రీవాల్ నిందితుడు మాత్రమే, కుట్రదారుగా ఆరోపించబడిన వ్యక్తి మాత్రమే. అందువల్ల అంటిల్ ప్రూవెన్ గిల్టీ ఎవరైనా ఇన్నోసెంట్. మనది భారత రాజ్యాంగ చట్టాల ప్రకారం కన్విక్షన్ అంటే నేర నిర్ధారణ అయితే తప్ప అతను నేరస్తుడు కాదు. సో అందువల్ల డిస్క్వాలిఫై కూడా కాదు. కన్విక్ట్ అయి అది కూడా 2 ఏళ్ల జైలు శిక్ష పడితే మినిమం పడితే అప్పుడు అవుతాడు. సో 2 ఏళ్ల జైలు శిక్ష పడొచ్చు ఇందులో, కానీ బట్ కన్విక్ట్ కాలే కదా. సో యాజ్ లాంగ్ యాజ్ ఈజ్ నాట్ కన్విక్టెడ్ హౌ కెన్ యూ డిప్రైవ్ హిమ్ ఆఫ్ ద పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో కూడా ఈ ప్రశ్న వచ్చింది. ఆయన ఒక రాజకీయ పార్టీ నాయకుడు, ఒక రాజకీయ పార్టీ నాయకుడిని జైల్లో ఉంచడం ద్వారా ఆ రాజకీయ పార్టీకి ఉండే అవకాశాలని కూడా దెబ్బతీయడం కదా. సో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ భారత రాజ్యాంగ మౌలిక సూత్రాల్లో ఒకటి. అందువల్ల ఒక రాజకీయ నాయకుడు అవినీతి చేస్తే ఆయనకు రాజకీయ నాయకుడు గనక ఆ రాజకీయ పార్టీకి ప్రచారం చేయాలి గనక, ఎన్నికలు ఉన్నాయి గనక క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఆగుతుందా అనేది ఒక వాదన. సో నేర నిర్ధారణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఇవన్నీ కూడా ఎన్నికలు వీటిని పనిచేయవు కదా అని. కానీ అదే సమయంలో ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇవాళ మీకు విపక్ష నేతలందరినీ ఎన్నికల సమయంలో నేను లోపలేస్తా, వాళ్ళ మాట్లాడేందుకు పాకిస్తాన్కు మనకి ఏంటి తేడా? ఇప్పుడు అక్కడ జరిగింది అదే కదా. ఇమ్రాన్ ఖాన్ లోపలేశారు, తెహ్రీక్ ఇన్సాఫ్ ఆ పార్టీని వాళ్ళకు పోటీ చేయకూడదు అన్నారు. ఇమ్రాన్ ఖాన్ డిస్క్వాలిఫై అయ్యారు. అయినా పాకిస్తాన్ లాంటి పనికిమాల దేశంలో కూడా 100 మంది గెలిచారు ఇమ్రాన్ ఖాన్ ఫాలోవర్స్. అధికార పార్టీ కన్నా ఎక్కువ గెలిచారు. సో మరి మన దేశాన్ని కూడా ఆ స్థాయికి తెచ్చుకుందామా
నేను రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో అరెస్ట్ చేయకూడదని Right. స్వీపింగ్ కంక్లూజన్ చేయడం లేదు. ఇంకా అదే అడుగుతున్నా. బట్ షుడ్ బి ఎలో దాట్. ఇప్పుడు ఇక నీకు అధికారం ఉన్నది, నీ చేతిలో ఏజెన్సీస్ ఉన్నాయి, కేసులు పెడతారు, ఇన్వెస్టిగేటింగ్ చేతిలో కోర్టులు జోక్యం చేసుకోవు ఓకే అని అందరు జైలుకెళ్ళుడే కదా. ఇక మొత్తం మందిని అందరిని ఇప్పుడు 2 ముఖ్యమంత్రులు అయిపోయినారు. అంత మొత్తం బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు అందరిని తీసుకెళ్లి జైల్లో పెడితే రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, శరద్ పవార్ను అందరినీ, ఇక మమతా బెనర్జీ, స్టాలిన్ మీద ఏదో ఒక కేసు పెట్టచ్చు, విజయన్ అందరిని జైల్లో పెట్టేసి ఇది పిఎంఎల్ఏ కేసు. అందువల్ల దీంట్లో పెద్ద కుంభకోణము భారీగా చేతులు మారాయి. నార్మల్ ఢిల్లీ టు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మళ్ళీ ఢిల్లీ అన్నట్టు యాజ్ ఆఫ్ టుడే ఇట్ ఇస్ ఆరోపణ. రైట్. నేనేమి అది జరిగింది జరగలేదు అని నిర్ధారణకు రావడం లేదు. ఎందుకంటే సుప్రీంగా ఢిల్లీ పిఎంఎల్ఏ కోర్టులో జరగాల్సింది టీవీ ఛానల్లో మనం ఇట్లా ప్యారలల్ ట్రయల్ నడుపుతాం, సమాంతర ట్రయల్ విచారణ జరపద్దు. సో లెట్ ది కోర్ట్ డిసైడ్. అల్టిమేట్ గా నా పాయింట్ ఏంటంటే డెఫినెట్ గా ఒక రాజకీయ నాయకుడు అయినంత మాత్రాన చట్టానికి అతీతుడు కాదు. కానీ అదే సమయంలో ఈ ట్రెండ్ ఏంటి అని ఓవరాల్ గా మనం మ్యాక్రో లెవెల్ వ్యూహంగా వీక్షణ చూస్తే ప్రతిపక్ష నేతలందరినీ మేము జైల్లో పెడతాం, వాళ్ళ మీద కేసులు ఉంటాయి, 90% వాళ్ళ మీదనే ఉంటాయి. అంటే వేర్ ఆర్ వి హెడింగ్? అసలు ఇండియన్ డెమోక్రసీ ఎక్కడికి పోతుంది అనే ఆందోళన కలుగుతా లేదా? మీరు ఇప్పుడు రేపు అరవింద్ కేజ్రీవాల్ దేశమంతా తిరిగి తన అభ్యర్థులు ప్రచారం చేసుకోవాలి, చేసుకోలేడు. సో ఎక్కడెక్కడ బీజేపీకి అడ్డంకి అవుతుందా వాళ్ళందరినీ మమతా బెనర్జీ ఈమె ప్రచారం చేసుకుంటే 42 సీట్లలో బీజేపీ గతంలో గెలుచుకున్న 18 రావు, తీసుకుపోయిన లోపల పడితే అయిపోయాయి. ఇక్కడ ప్రతి ఒక్కరిని ఇలాగే ఏదో ఒక కేసు విచారణ స్టేజ్లో కోర్టులు జోక్యం చేసుకోవు. అది ఎందుకంటే అదొక మంచి ప్రిన్సిపలే కదా. ఇన్వెస్టిగేషన్ వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా. సో ప్రతి ఇన్వెస్టిగేటర్ నువ్వు పొలిటికల్ మోటివ్ అనలేం కదా. సో అందువల్ల లక్ష్మీనారాయణ గారు కూడా చెప్పింది అది. ఇప్పుడు ఇక్కడ రాజకీయ కారణాలు ఇంకేమీ చూడరు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సంబంధించి చూడకూడదు. ఎందుకంటే ఇన్వెస్టిగేటింగ్ ఎలా పనిచేస్తాయి? ప్రతి ఒక్కటి రాజకీయ కారణం చేసి వాళ్ళ పని చేయకపోతే సమస్య ఏంటంటే ఏదైనా ఇప్పుడు అదొక డైమెన్షన్. కానీ ఈ ట్రెండ్ ఏంటి అంటే ఇక ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కడు విధవ, బీజేపీని వ్యతిరేకిస్తే విధవ నేరస్తుడు, బీజేపీతో కలిస్తే నేరస్తుడు కాదు. ఇది అంటే అన్ని పార్టీలకు ఒకటే ఆప్షన్, నువ్వు వెళ్ళి ఎన్డీఏలో చేరు, లేదంటే జైలుకి వెళ్ళు. ఏదర్ ఎన్డీఏలో ఉండాలి, లేదా తిహార్ జైల్లో ఉండాలి, లేదా జైల్లో ఉండాలి. అంటే అసలు ఎవరికి మేము ఎన్నికల ప్రచారం మేము చేసుకోనివ్వమంటే ఎమర్జెన్సీ కదా ఇది, ఇది అప్రకటిత ఎమర్జెన్సీ కిందకి రాదా? అందువల్ల ఆ బ్యాలెన్స్ ఎక్కడ అని నేను ఈ పలానా కేసు ఉందా లేదా అని అంటలేను. సో కేసులు అందరి మీద ఉన్నాయి, జగన్ మీద లేవా, చంద్రబాబు నాయుడు మీద లేవా, మమతా బెనర్జీ మీద లేవా, ఎవరి మీద లేవు కేసులు? కేసులు అందరూ రాహుల్ గాంధీ మీద లేవా, సోనియా గాంధీ మీద లేవా, వాళ్ళు లోపలేయాలనుకుంటే మాయావతి మీద లేవా, అఖిలేష్ యాదవ్ మీద లేవా, పినరాయి విజయ్ మీద లేవా, నాకు షో మీ వన్ లీడర్ వేరు కేసులు లేను, హేమంత్ బిశ్వా శర్మ మీద లేదా? సో మన అందరి మీద ఉన్నాయి కదా కేసులు. రైట్. థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు, థ్యాంక్ యూ జేడి లక్ష్మీనారాయణ గారు.